తుంగభద్ర జలాశయంపై తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఏటా జూన్ నాటికి ప్రాజెక్టులో నీటి నిల్వ గరిష్ట స్థాయిలో ఉండేది. కానీ ఈసారి జూలై మొదలైన ఇన్ఫ్లో ప్రశ్నార్థకంగా మారింది. 3 రాష్ట్రాలను తాగు సాగునీరు అందిస్తున్న తుంగభద్ర అడుగంటుతోంది. ఎల్నినో ప్రభావంతో ప్రాజెక్టులో 9 టీఎంసీల నీరు ఉండటంతో ఖరీఫ్లకు నీరివ్వలేమని అధికారులు ప్రకటించారు. దీంతో పంట సాగుపై రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రవాహాల కోసం ఎదురు చూస్తున్న తుంగభద్ర జలాశయంపై మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ గ్రౌండ్ రిపోర్ట్. థ్యాంక్ యూ పవన్. ఈసారి సూపర్ ఎల్నినో ప్రభావం తుంగభద్ర జలాశయంపై తీవ్రంగా ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా తుంగభద్ర జలాశయానికి ఇప్పటి వరకు కనీసం చుక్క నీరు కూడా రాలేదు. ముఖ్యంగా ఈ దక్షిణ కర్ణాటకలో తుంగభద్ర ఈ 2 నదుల ద్వారా తుంగభద్ర జలాశయానికి నీరు రావాల్సి ఉంది. తుంగ జలాశయం 3 టీఎంసీలు మాత్రమే. తుంగ జలాశయానికి అంటే సమీపంలోని కొండ ప్రాంతాల నుంచి వచ్చిన ఊటల ద్వారా 3 టీఎంసీల నీటితో తుంగ జలాశయం పూర్తయింది. అయితే భద్రా జలాశయం 71 టీఎంసీల సామర్థ్యంతో ఉంటుంది. భద్రా జలాశయంలోకి ఇప్పటి వరకు చుక్క నీరు కూడా చేరలేదు. దీంతో తుంగ భద్ర 2 నదుల నుంచి కూడా ఒక్క చుక్క కూడా తుంగభద్ర జలాశయానికి నీరు రాలేదు. అంటే ఏటా అంటే మనం 10 సంవత్సరాల సగటు సంవత్సరాలు అంటే ప్రవాహ సంవత్సరాలను తీసుకున్నప్పుడు తుంగభద్ర జలాశయానికి దాదాపు అంటే జూలై 3వ తేదీ 4వ తేదీ నాటికి దాదాపు 20 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. అయితే ఈసారి తుంగభద్ర జలాశయానికి చుక్క నీరు కూడా రాకపోవడంతో ఎక్కడ అంటే మనం సీజన్లో అంటే ఈ కొత్తగా గేట్లు బిగించారు. ఈ గేట్లు బిగించడానికి ముందు 9 టీఎంసీలు ఉంది. ఆ 9 టీఎంసీలే ఇప్పుడు కూడా నిల్వ అలాగే ఉంది. మరోవైపు తుంగభద్ర జలాశయానికి ప్రవాహాలు లేకపోవడం వల్ల 3 రాష్ట్రాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 17 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారనుంది. మామూలుగా జూలై అంటే సీజన్లో జూలై మొదటి వారంలోనే లేదా జూన్ నెలాఖరులోనే తుంగభద్ర జలాశయానికి గరిష్ట నీటి మట్టంలో నీరొచ్చేది. ఈసారి ప్రవాహాలే లేకపోవడం వల్ల ఈ సాగుకు ఏదైతే ఈ 3 రాష్ట్రాలు ముఖ్యంగా అనంతపురం హెచ్ఎల్సి, కర్నూలు ఎల్ఎల్సి, దీంతోపాటు హెచ్ఎంఎల్సి కర్ణాటక రాష్ట్రంలో హెచ్ఎంఎల్సి ఈ 3 కెనాళ్లకు నీటి విడుదల ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఈ జూలై 15 తర్వాత ప్రతి సంవత్సరము కర్నూలులోని ఎల్ఎల్సికి నీరు విడుదల చేసేవాళ్ళు. అదేవిధంగా ఆగస్టు 1వ తేదీన అనంతపురం జిల్లా హెచ్ఎల్సికి నీటి విడుదల జరిగేది. ఈసారి ఈ నీటి విడుదలతోనే రైతులు వరి నారు పోసుకొని పంటకు సిద్ధమయ్యేవాళ్ళు. అయితే ఈసారి ఈ మొత్తము ఈ ప్రవాహాలే లేని కారణంగా ఖరీఫ్ ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ వచ్చే నీరు కూడా అంటే ఈ 15 రోజుల్లో జలాశయానికి ప్రవాహాలు వస్తేనే ఖరీఫ్కు సాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ ఆలస్యంగా ఈ నెలాఖరు తర్వాత కానీ లేదా ఆగస్టు మొదటి వారంలో కానీ జలాశయానికి నీరు వస్తే అది కూడా పూర్తి గరిష్ట నీటి మట్టం వస్తేనే కొంతమేర అంటే సమీపంలో ఉన్న ఏదైతే జలాశయానికి దగ్గరలో ఉన్న ప్రాంతానికి మాత్రము సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొద్దిపాటి నీరు చేరితే మాత్రము మొత్తము అంటే అనంతపురం జిల్లాలో తాగునీటికి మాత్రమే వీటిని ఇవ్వటానికి సాధ్యమవుతుందనేది అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే 10 సంవత్సరాల సగటు తీసుకున్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. ముఖ్యంగా అంటే మొత్తం తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పటికీ కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో కొంతమేర వర్షాలు కురిసినా ఈ జలాశయానికి నీరు చేరేది. చాలా సందర్భాల్లో మనం 10 సంవత్సరాలు సగటు తీసుకున్నప్పుడు చాలా సంవత్సరాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ జలాశయానికి నీరు పుష్కలంగా ఉండేది. ఈ జలాశయం నీటి ద్వారా హెచ్ఎల్సి కాలువ కానీ కర్నూలు ఎల్ఎల్సి కాలువ కానీ నీరు చేరేది, నీరు విడుదల చేసేవాళ్ళు. వీటి ద్వారా కనీసం ఆయకట్టు రైతులైనా పంటలు సాగు చేసుకునేవారు. అంటే వర్షాధార పంటలు సాగు చేసే రైతులు కనీసం విత్తనం వేయలేకపోయినా మాగాణి రైతులు పంట సాగు చేసుకునే పరిస్థితి ఉండేది. ఈసారి అన్నిటికీ భిన్నంగా అంటే శాస్త్రవేత్తలు మొదటి నుంచి చెప్పిన విధంగానే ఈసారి సూపర్ ఎల్నినో ప్రభావము తీవ్రంగా కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది.
ముఖ్యంగా వర్షాభావము, ఈ తీవ్ర వర్షాభావం ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 37% లోటు వర్షపాతం నమోదవుతా ఉంది. ఇప్పటికే వర్షం కురిసి రైతులు విత్తనం వేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అంటే ఇటు మాగాండి రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇటు వర్షాధార పంటలు సాగు చేసే రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. తుంగభద్ర జలాశయంలో ఈసారి వచ్చే నీరు కనీసం తొలుత తాగునీటికి ప్రాధాన్యత ఇచ్చి తర్వాత కొద్ది మేర జలాశయంకు దగ్గరలో ఖరీఫ్ పంటల సాగుకు దగ్గరలో ఉన్న రైతులు వాడుకోవడానికి అవకాశాలు ఎలా ఉన్నాయన్న దాని మీద తుంగభద్ర జలాశయం అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఇది గ్రౌండ్ రిపోర్ట్.